हृदय से आभार व्यक्त करता हूं जो उत्साह उमंग से मतदान में हिस्सा लेते हैं। आज ये गुजरात देश के मतदाताओं का भी हृदय से आभार व्यक्त करता हूं जो उत्साह उमंग से मतदान में हिस्सा लेते हैं। ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. ఒకసారి రావు గారు మాట్లాడతారు, కేపీ రావు గారు, తర్వాత మీ దగ్గరికి వస్తానండి. కేపీ రావు గారు, ప్రధానమంత్రి మోదీ ఓటు చేశారు, మళ్ళీ ఇలా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అలాగే గుజరాత్, తెలంగాణ వెళ్ళాలి, రేపు ఆంధ్రప్రదేశ్ కూడా వస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. సో ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కూటమి తిరిగి వచ్చే విషయంలో దేశవ్యాప్తంగా. సరే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒక మాట మీరు వివరించండి. అవును సార్, ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే కూటమికి ఒక మోడీ ఉన్నాడు, ఇండియాకి అటువంటి లీడర్ ఎవరు లేక ఆళ్ళళ్ళు గొడవలు పడుతూ ఢిల్లీలో ఎలియన్స్ పెట్టుకుని స్టేట్లో ఫైట్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్, ఢిల్లీలో ఎలియన్స్ అంటారు, వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పోట్లాడుకుంటారు. అలా అనేక చోట్ల అలా పోట్లాడుకోవడం పబ్లిక్ లో ట్రస్ట్ వర్ది పోతుంది వాళ్ళ మీద, ఇండియా కూటమి మీద. ఇక ఈయన బెటర్, కొంచెం ఫర్మ్ గా రిజిట్ గా ఉన్నాడు, మోడీయే బెటర్ అనేటువంటి కంపారిజన్ వచ్చేస్తుంది పర్సనల్ గా. ఆ కంపారిజన్ వలన మోడీ లీడ్ తీసుకుని మోడీ ఎన్డీఏ గెలవడానికి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు ఈయన కూడా ఎటుపోయి ఎటు వచ్చినా రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయిన పార్టీలందరినీ కలుపుకొని ఈయన కూడా స్ట్రెంగ్తన్ చేసుకున్నాడు. ఇప్పుడు పంజాబ్లో కానీ, ఆంధ్రాలో కానీ, బీహార్లో కానీ కొంత లాభం జరుగుతుంది. ఆ రకంగా అన్ని చోట్ల డే బై డే సౌత్లో ఎదురు కన్నా ఇప్పుడు ఎక్కువ ఓట్లు చెల్లుతున్నాయి బీజేపీ. కాబట్టి ఆల్ కాంగ్రెస్ లో అతను ఓ ప్లాన్డ్ గా, స్ట్రాటజిక్ గా కలుపుకుని ఎట్టి పరిస్థితుల్లో క్యాప్చర్ చేయాలి, థర్డ్ టర్మ్ అనేటువంటి హ్యాట్రిక్ కొట్టాలన్నటువంటి ఒక విజన్తో ముందుకెళ్తూ పొరపచ్చాలు దిగొచ్చు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు మోడీని విమర్శించారు, మోడీ గారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం విమర్శించారు. కానీ ఇక్కడ రాజకీయ అవసరాలు కోసం, వారి మనుగడ కోసం, వారి గెలుపు కోసం ఇప్పుడు ఇందాక విమర్శించుకోవచ్చు. మేడం గారు టీడీపీని విమర్శించవచ్చు, టీడీపీ మేడం గారు వైసీపీని విమర్శించవచ్చు. కానీ ఒకరి తర్వాత ఒకరు చెప్పుకుంటే ఎవరేం చెప్తారో అందరికి తెలుస్తుంది. ఆ పద్ధతిలో విమర్శించుకున్నారు గతంలో, విభేదాలు వచ్చి ఇవాళ కలిసిపోయారు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండకుండా రాజకీయం చేసుకునే రాజకీయ నాయకుడు ఊరికనే అరుచుకుంటే వచ్చే ఉపయోగం ఉంది. సందర్భోచితంగా, సమయానుకూలంగా రాజకీయాల్లో నిర్ణయం తీసుకుని తన గెలుపుకి రెడ్ కార్పెట్ పరుచుకునేవాడే రాజకీయ నాయకుడు. మూర్ఖత్వంగా మాట్లాడుకుని, ఆవేశంగా మాట్లాడుకుని, అనాలోచిత ఆరోపణలు చేసుకుంటే నష్టం జరుగుతుంది కానీ లాభం జరగదు. రాజకీయాల్లో ఎంతమంది గుణవంతులు, శీలవంతులు ఉంటే రాజకీయానికి ఎయిడ్స్ వస్తుందండి. అందరూ గుణవంతులు, శీలవంతులా తెలియదా మనకి? రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టినాయో. గత్యంతరం లేక మనకు ఉన్నటువంటి ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎన్నుకోవాలి కాబట్టి గుడ్డిగడ్డ మెల్ల ఒకసారి అతనికి ఛాన్స్ ఇచ్చారు, ఈసారి ఇతను ఛాన్స్ ఇస్తే ఇంకా బాగా చేస్తాడని ఆశాజీవులుగా ఓటర్స్ మార్పు కోరుకుంటారు. వాళ్ళ మీద ఉన్నటువంటి ట్రస్ట్ వర్ది, ఆ నాయకుడి మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మీద లాస్ట్ టైం ఒక్క ఛాన్స్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలందరూ నమ్మారు, ఇచ్చారు. ఈసారి మళ్ళీ రెండో ఛాన్స్ అంటున్నారు. ఇస్తారా లేదా ఇదే ఆఖరి ఛాన్స్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎంత మాట్లాడుకున్నా ఫైనల్ డెస్టినేషన్. రైట్ రావు గారు, మనతో పాటు ఉప్పల్ లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు, నిన్న ప్రధానమంత్రి 2 సభల్లో మాట్లాడిన తర్వాత ఎలా అనిపిస్తోంది? ఒకటి తెలుగుదేశం